హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్ తర్వాత లాంగెస్ట్ కేవ్స్ అయిన బెలూమ్ కేవ్స్ని చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. తర్వాత టైమింగ్స్ కూడా రాశారు ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పెద్దలకి 70 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు ఉందండి. తర్వాత ఇక్కడ గుండె జబ్బులతో అలా ఉన్న వాళ్ళకి వెళ్ళకూడదు అనేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, అవి చదువుకోవాలి. అలా ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎంట్రన్స్లో వెళ్తున్నామండి లోపలికి, బెలూమ్ కేవ్స్లోకి. ఈ కేవ్స్ వచ్చేసి మనకి భూమిలో ఉన్నాయండి. బిల్వస్వర్గం కేవ్స్ వచ్చేసి మనకి పైన ఉంటాయి, ఇవి వచ్చేసి లోపల ఉంటాయండి, అంటే కిందకి దిగాలన్నమాట కేవ్స్లో. సో ఇది ఫ్యామిలీకి వెళ్ళడానికి సేఫెస్ట్ కేవ్సా అంటే సేఫ్ కాదని నేను చెప్తానండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్ చాలా ప్రాబ్లం ఉంటుందండి. అంటే బ్రీతింగ్ సరిగ్గా ఆడదన్నమాట. చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్తే ఎత్తుకున్న వాళ్ళకు కూడా ఆయాసం పడిపోతారు. ఎందుకంటే నా హస్బెండ్ మా బాబుని ఎత్తుకొని వెళ్ళినందుకు ఆ ఎక్స్పీరియన్స్ మేము చేసామన్నమాట. టోటల్గా కేవ్స్ అయితే బాగానే ఉన్నాయండి, బట్ ఇద్దరు అంటే చిన్నపిల్లల్ని తీసుకుపోవడానికి అయితే సేఫ్ అయితే కాదు. తర్వాత ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుంటే నోస్ ప్రాబ్లమ్స్ లేకుంటే ఏదైనా ఆస్తమా ఇలా ఉన్న వాళ్ళకు కూడా సూట్ అవ్వదండి. ఎందుకంటే గాలి ఆడదండి, మొత్తం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది లోపల. దానివల్ల మనకి ఇంకా సఫకేటింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ ఫ్యాన్స్ ఉన్నాయండి, అంటే బయట నుంచి గాలి వచ్చేలా వాళ్ళు పెట్టారు, కానీ అది చాలా డిస్టెన్స్కి ఒకటి పెట్టారన్నమాట. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే అండి. ఫ్యామిలీకి అంటే పెద్ద పెద్ద పిల్లలు ఉంటే నో ప్రాబ్లం అండి, చిన్న పిల్లల్ని తీసుకొని పోవడానికైతే అంత సేఫ్ అయిన ప్లేస్ కాదు. ఇంకోటి వర్షాకాలంలో అలా వెళ్తే కనుక నీళ్ళు ఉన్నాయండి, అంటే మనం కేవ్స్నన్నా చూడడానికి వెళ్ళాం, ఇంకా అక్కడ నీళ్ళు ఉంటే మనం ముందరికి వెళ్ళలేం కదండి. అది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను, అంటే బురదలలో వెళ్ళాలి. సరే, ఇంకా యూత్ పిల్లలు అయితే ఏమి ఇబ్బంది లేదండి, బాగా అడ్వెంచరస్గా ఉంటుంది, చాలా బాగుంది, ప్లెజెంట్గా. సో ఇప్పుడు చూడండి, మేము లోపల ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండి, మొత్తం వచ్చేసి ఇది సెడిమెంటరీ రాక్ అండి, అలా ఫామ్ అయిన రాక్ అన్నమాట. లోపల నాకు అక్కడ ఒకరు చెప్పారు. తర్వాత ఇంకా లోపలికి ఇలా వెళ్తున్నామండి. మొత్తం లైట్స్ వేసి పెట్టారు, ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుందండి ఈ ప్లేస్. ఇంకోటి అండి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయింటెనెన్స్ అంత సరిగ్గా లేదండి. ఎందుకంటే మొత్తం క్లీన్గా లేదు కేవ్స్ లోపల. అంటే మామూలుగా వేరే కేవ్స్ నేను బిల్వస్వర్గంవి చూసినవి బాగా లోపలంతా మంచి కాంక్రీట్ వేసేసారండి, అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది, ఏమన్నా పురుగులు వస్తాయా పాములు వస్తాయని భయం ఉండదు. కానీ ఈ కేవ్స్లో మాత్రం చాలా భయం అనిపిస్తుంది, అంటే ఎక్కడి నుంచి ఏమొస్తుంది అనేది కూడా మనకి అర్థం కాదు. సో మెయింటెనెన్స్, క్లీన్లీనెస్ అయితే అంత బాగా లేదు. ఏమంటే ఒకసారి కేవ్స్ అంటే ఎలా ఉంటాయి, గుహలు అని మనం చదువుకుంటుంటాం కదా, అవి ఎలా ఉంటాయని చూడాలంటే మాత్రం ఒక్కసారి కొంచెం దూరమైనా నడిచి రావచ్చండి. ఇది వచ్చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే 2 hours పడుతుందండి. కాబట్టి మనము జస్ట్ కొంచెం ఊకే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు కొంత దూరమైనా వెళ్ళి రావచ్చు. అంటే ఒక కేవ్స్లో మనం వెళ్ళినాం అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అట్లా అప్పట్లో ఆది మానవులు కేవ్స్లో ఉండేవాళ్ళని విన్నాం కదండి. మనం కేవ్స్లో ఎలా ఉంటాం, అంటే ఎలా ఉంటుంది కేవ్స్లో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మనం చూస్తాం అన్నమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి అండి, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఫొటోస్ కూడా తీస్తారంట అండి. అతను చూపించాడు, ఇలా నేను ఫొటోస్ తీశాను మేడం, మీరు కూడా తీపించుకోండి అని చెప్పారు. బట్ మేమేం తీపించుకోలేదండి. సో అదే చూపిస్తున్నాడు అతను అసలు ఆ క్లైమేట్కి ఎలా ఉంటాడో ఏమో నాకైతే తెలియదండి, అంటే సఫకేటింగ్ ఉంటుంది కదా, ఎలా ఉంటారో మరి తను. ఇంకా తర్వాత ఇట్లా ముందరికి వెళ్తేనండి, సో ఇలా లోపలికి వెళ్ళాలండి. ఇంకా లోపలికి మేము వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క నేమ్ ఉందండి. మామూలుగా మనం అక్కడ రాసి చూడండి, ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. మనకి ఎవరైనా గైడర్ ఉంటే కనుక అతను బాగా గైడ్ చేస్తాడు, అతనికి ఏ ప్లేస్ ఏదనేసి. నార్మల్గా మనం వెళ్ళి చూడాలంటే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా, చిన్నపిల్లలు లేకుండా ఉండి డిస్టర్బెన్స్ లేకుంటే ఇంకా మనమే చూసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. కొన్ని ప్లేసెస్ వచ్చేసి పాతాళ గంగ, తర్వాత బనియన్ ట్రీ, అట్లా
కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వాటర్ ఉన్న ప్లేస్ ఉంది, పాతాళ గంగ, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మనకి గైడ్ ఉంటే చాలా బాగా చెప్పగలరు. సో ఇప్పుడు చూడండి, మేము ఇలా వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకోటి, నేను మీకు ఎయిర్ వస్తుందని చెప్పాను కదండి పైన నుంచి. దాన్ని ఏమంటారంటే ఎయిర్ డక్ట్స్ అంటారంటే, అంటే పైన ఫ్యాన్ సిస్టమ్ లాగా ఉంటుంది బయటకు చూస్తే. అది లోపల వరకు గాలి వచ్చేలా పెట్టారు బయట నుంచి, ఫ్యాన్ సిస్టమ్ అన్నమాట. సో ఇలా లోపల మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా చాలా చోట్ల వచ్చేసి బురద ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఇంకా మేమైతే కొన్ని చోట్ల ముందరికి వెళ్ళలేకపోయామండి. నేను చూపిస్తాను మీకు అది. ఇలా లైట్స్ పెట్టారు. అంతా లైమ్ స్టోన్, బ్లాక్ లైమ్ స్టోన్తో ఫామ్ అయిందండి. అంటే నల్ల సున్నపు రాయితో ఈ యొక్క కేవ్స్ ఫామ్ అయ్యాయని చెప్పారు. చూడండి, అంత నల్లగా ఉంది. లైటింగ్ పెట్టినందుకు కొంచెం అంత ఇబ్బంది ఏం లేదండి, మరి అంత ప్రాబ్లం ఏం లేదు. కానీ జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, అంత బురద బురద ఉందండి. చూడండి ఎంత బురద ఉందో. ఆ బురదలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళామండి. అలానే ఇదిగోండి వెళ్తున్నాము. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే అంత వాటర్ ఉందండి. చూడండి, ఇంకా అంత వాటర్ ఉంది. ఇంకా మాకు వెళ్ళాలంటే, ఇంకా బాబుని తీసుకొని లోపలికి వెళ్ళాలంటే ఇంకా వీలు కాలేదండి. ఆ వాటర్ ఉంది, ఇంకా దాన్ని దాటి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఒక్కరం ఉంటే ఇబ్బంది ఏం లేదండి. కానీ బాబు ఉన్నాడు కదా, కాబట్టి మేము ఇంకా వెళ్ళలేకపోయాం. ఇదిగోండి చూడండి, నీళ్ళు ఎలా వస్తున్నాయో. రాళ్ళల నుంచి బయట ఉన్న నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయి చూడండి. వాటర్ మొత్తం, ఆ వాటర్ మొత్తం కిందకు వచ్చేసి ఇంకా అది బురద అవుతుంది అన్నమాట. మేము వెనకలకి తిరిగిపోయామండి. వెనకలకి తిరిగినాం. ఇంకా వద్దు ముందరికి వెళ్ళడం, బాబు ఉన్నాడు కాబట్టి ఇంకా ముందుకి సేఫ్ కాదన్నట్టు, ఆ వాటర్లో నడచడం అవ్వదన్నట్టు ఇంకా మేము వెనకాల తిరిగాము. మీరు వీడియోస్ బెలూన్ కేవ్స్ గురించి చాలా చూసిండొచ్చు అండి. ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒకటి అదే ఫ్యామిలీకి సేఫా కాదా అనేది నా ఇంటెన్షన్. ఇక్కడ చూడండి, మేమైతే ఫుల్ అంత చెమటతో నిండిపోయి ఉన్నాము. ఎంత ఫ్యాన్ దగ్గర ఉన్నా కూడా చెమట ఫుల్ పట్టేస్తుందండి ఇది అక్కడైతే అసలు. ఇది వచ్చేసి ఇంకా మళ్ళీ మనం బయటికి వెళ్తున్నప్పుడు వేరే సైడ్ నుంచి తీసినప్పుడు ఇలా అనిపిస్తుందండి. ఇది అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి మంచి ప్లేస్ అండి. అంటే బాగా యూత్ పిల్లలకి మంచిగా అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళు, హస్బెండ్ వైఫ్ ఉన్నా కూడా పిల్లలు దగ్గర లేకుండా, చిన్నపిల్లలు లేకుండా ఉన్న వాళ్ళైతే కూడా బాగా అడ్వెంచర్ లాగా చేయొచ్చు. కానీ చిన్నపిల్లల్ని పెట్టుకొని అయితే వీలు కాదండి. ఎందుకంటే పిల్లలకి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇంకా మేము బాయ్ చెప్పేస్తున్నాము బెలూన్ కేవ్స్కి లోపల నుంచి అన్నమాట. బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ ఉండేవాళ్ళని నేను వికీపీడియాలో చదివానండి. ఈ బెలూన్ కేవ్స్ గురించి చూసేటప్పుడు వారు నివసించారు అంటే మెడిటేషన్ చేసుకోవడానికి, అందుకోసం ఇందులో ఉన్నారు అనేసి వికీపీడియాలో చదివాను. మీరు కూడా చూడండి ఒకసారి క్రోమ్లో. మంచిగా ఉందండి ప్లేస్ అయితే. అదే చెప్తున్నాను కదా, మనము బాగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు ఏమిటి కూడా. తర్వాత చిన్న పిల్లలు ఉండకూడదు. ఇలా లేకుంటే మంచిగా, అంటే హ్యూమిడిటీ ఉన్నా కూడా నాకు చల్లగా అనిపించింది అన్నమాట కొంచెం దూరం వరకు. తర్వాత కొంచెం స్వెట్ అలా అనిపించింది. ఓవరాల్గా బాగుందండి. ఒక
ఫీలింగ్ అన్నమాట. అంటే కేవ్స్లో చూసి వచ్చినాం మనం అనే ఒక మంచి ఫీలింగ్ ఉందండి అక్కడైతే. ఇంకా ఇప్పుడైతే మనం ఇంకా బయటికి పూర్తిగా వచ్చేస్తున్నామండి లోపల నుంచి. ఇంకా ఇది ఎగ్జిస్ట్ అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి కొంచెం ఎయిర్ రావడానికి ఇక్కడ ఇలా ఉంది చూడండి. గేబర్ హాల్ అంటారంట దీన్ని. ఇంకా పైనకి అంటే ఐ మీన్ ఇంకా లోపల నుంచి ఇంకా మేము మళ్ళీ పైనకి స్టెప్స్ ఎక్కి పైనకి పోవడానికి వెళ్తున్నాము. చూడండి లోపల నుంచి ఇలా ఉంది. వాళ్ళు ఆ నేమ్స్ ఎందుకు పెట్టారనేది గైడ్ ఉంటే మనకు అంత క్లారిటీగా చెప్పగలరండి. మేమైతే ఏం గైడ్ని తీసుకోలేదు కాబట్టి దాని గురించి ఏం నాకు చరిత్ర తెలియదు. గైడ్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు ఏమిటి ఎలా దాని విశిష్టత ఏంటనేది. కాబట్టి మీరు గైడ్ని తీసుకోండి. తర్వాత ఇట్లా ఒక షాప్స్ ఉన్నాయండి, రెస్టారెంట్ ఉంది, మనకి ఏదైనా కావాలంటే దొరుకుతుంది ఫుడ్. అదే ఫుడ్ ఏమైనా దొరుకుతుందా లేదా అని అనుకునే వాళ్ళ కోసం అని చెప్తున్నాను నేను. తర్వాత నేను చెప్పాను కదండి ఎయిర్ అవుట్లెట్స్ అనేసి, అదిగోండి చూడండి అక్కడ ఒకటి యారో మార్క్తో చూపించాను కదా, అదిగోండి అవి వచ్చేసి ఎయిర్ డక్ట్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఉంది చూడండి ఒకటి. అంటే మనము అంత దూరానికి ఒకటి ఉందండి, అది లోపల ఎక్కడ ఉంటుందో మనకైతే తెలియదు. ఇక్కడ పైనేమో దగ్గరనే కనిపిస్తున్నాయి, కానీ కింద మాత్రం చాలా దూరం ఉంటుంది. చూడండి ఎయిర్ డక్ట్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇందులో నుంచి ఎయిర్ లోపలికి వెళ్తుందండి, లోపలికి వెళ్తుంది. సో దీని స్ట్రక్చర్ ఇలా ఉంది ఎయిర్ డక్ట్ ఇది. సో మా రాయలసీమకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బెలూన్ కేవ్స్ని, బిల్వస్వర్గం కేవ్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి ప్లేసెస్ అన్నమాట, ఒక్కసారైనా విజిట్ చేసే ప్లేసెస్ అన్నమాట. బిల్వస్వర్గం ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే కొంచెం ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట మనం స్పెండ్ చేస్తున్నట్టు అక్కడ. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా త్వరగా చూసుకుంటూ వెళ్తాము. సో అది వచ్చేసి బుద్ధుడి స్టాచ్యూ ఉందండి, పెద్ద స్టాచ్యూ ఉంది స్టార్టింగ్లోనే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్.